ఎవరు బాబు మీరు? కృష్ణమూర్తి గారు ఉన్నారా అండి? ఉన్నారు. మీరు? సుజాత, ఎవరు? బాబు నువ్వా? రా లోపల రా. బాబు ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది సార్. ముందు ముందు ఇంకా బాగుంటుంది. తన పేరు అమర్. ఆహా. చాలా తక్కువ సమయంలో నా మనసుకి బాగా దగ్గరయ్యాడు. అంతేకాదు, నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నా ప్రాణాలు కాపాడిన ప్రాణదాత. బాబు, నా భార్య సుజాత. నమస్కారం ఆంటీ. నమస్కారం బాబు. నన్ను ఆశీర్వదించండి. నిండు నూరేళ్లు చల్లగా ఉండు. సార్, మీరు కూడా నన్ను ఆశీర్వదించండి. ఇష్టకామ్యాబ్ది ఫలసిద్ధిరస్తు. ఇష్టకామ్యాబ్ది ఫల సిద్ధిరస్తు అంటే అనుకున్న కోరిక నెరవేరాలనే కదా సార్? అవును బాబు. మీ చల్లని మనసుతో దీవించారంటే తప్పకుండా నా మనసులో ఉన్న కోరిక నెరవేరినట్టే సార్. అవును బాబు, ఏంటిలా వచ్చావు? మీ అమ్మాయి పెళ్ళికి నన్ను పిలిచినా కూడా ఖచ్చితంగా రావాల్సిన నేను రాలేకపోయాను సార్. ఓ, అందుకే మిమ్మల్ని పలకరించి గిఫ్ట్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. సరే బాబు, నువ్వు అలా కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. సుజాత, నీళ్ళు కాఫీ అవి చూడు. అలాగే, ఇప్పుడే వస్తాను బాబు. కూర్చో. రాధిక, నీకు భర్తగా ఈ ఇంటికి అల్లుడుగా రావాల్సిన నేను ఎలాగైనా నువ్వు నాకు దక్కాలి అన్న ఆవేదనతో అతిథిగా మీ ఇంటికి వచ్చాను. నువ్వు నా ముందుంచిన అగ్ని పరీక్షలో నేనే నెగ్గి తీరుతాను. ఎవరితను కొత్తగా కనిపిస్తున్నాడు? మా ఇంట్లో నీకేం పని? చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొనొచ్చావు? బంధం కలిసింది. ఆ బంధం ఎప్పటికీ అలాగే ఉండాలి అనుకుంటున్నాను. అందుకే వచ్చాను. పెద్దవాళ్ళ మనసుని బాధ పెట్టిన పరిచయం కూడా ఒక బంధమేనా? అర్థం చేసుకునే మనసు ఉంటే బాధపడాల్సిన పనే ఉంది. చాలు. చేసిన తప్పుని సమర్థించుకుంటున్నారా? ప్రేమించడం తప్పెలా అవుతుంది? తల్లిదండ్రులు ప్రాణంగా పెంచుకున్నారు. గౌరవంగా 10 మందిలో పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నప్పుడు అమ్మాయిని తీసుకెళ్లి కన్నవాళ్ల పరువు తీయటం తప్పు కదా? అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారండి? మా మావయ్య కూతురు లావణ్య గురించి. తనని ప్రేమించి పెళ్లిపీటల మీద నుంచి తీసుకెళ్లారు కదా.
భలేవారండి. అది నేను కాదు, మరొకరు. సరే ఉండండి, నేను మీకు ఫోటో చూపిస్తాను. అతను మీరు కదా? కాదని చెప్తున్నాను కదా. నిజానిజాలు తెలుసుకోకుండా ఎందుకండి అనుమానిస్తారు? ఇంత గట్టిగా చెప్తున్నాడంటే ఇతను అయ్యుండడు. నేనే అపార్థం చేసుకున్నట్టున్నాను. మరి మీరు కానప్పుడు బంధం కుదిరింది, ప్రేమిస్తే తప్పేంటని ఎందుకన్నారు? ఓహ్, అది కృష్ణమూర్తి గారితో స్నేహబంధం కుదిరింది. ఓ, ఆయన గొప్ప మనసు మీద ప్రేమ కలిగింది, అదే చెప్పాను. సారీ అండి. మావయ్య కూతుర్ని తీసుకెళ్ళింది మీరే అనుకొని అపార్థం చేసుకున్నాను. రియలీ సారీ అండి. ఇట్స్ ఓకే. ప్రియా, అమ్మా, నువ్వెప్పుడు వచ్చావమ్మా? ఇప్పుడే వచ్చానమ్మా. బాబు కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. ప్రియా, నాన్న, ఎలా ఉన్నారు నాన్న? అక్క గొప్పింటి కోడలైన ఆనందం ఒక పక్క, నా కూతుళ్ళిద్దరూ నా పక్కన లేరు అన్న వెలితి మరో పక్క. రెండు భావాలతో సాహసం చేస్తూ కాలం గడుపుతున్నానమ్మా. అవును, నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి? అక్క బావ రాలేదా? అత్తయ్యకి పట్టింపులు ఎక్కువ కదా నాన్న. ముగ్గురం కలిసి వెళ్ళకూడదు అంటే నేను ముందొచ్చేసాను. అక్క బావగారు వచ్చేస్తున్నారు. ఓ బాబు కూర్చో. ప్రియా లేరా? ఇవ్వండి. కూర్చోరా. ఇంకేంట్రా సంగతులు? మీరే చెప్పాలి నాన్న, నన్ను మిస్ అయ్యారో లేదా? చాలా మిస్ అయ్యాను నాన్న. బాబు, నా కూతుర్ని అల్లుడిని భోజనానికి పిలిచాను, వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు. మీరు ఇవ్వాలనుకున్న గిఫ్ట్ నేరుగా మీరే మా అమ్మాయి చేతికి ఇవ్వండి. నాకు కావాల్సింది కూడా అదే. ఏంటి బాబు? అదే సార్, మీ అమ్మాయికి ఇవ్వాల్సిన గిఫ్ట్ తనకే ఇస్తే ఇంకా హ్యాపీ కదా. నిజమే బాబు. నిజంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి. మా అమ్మాయిని గుండెల్లో పెట్టుకుని చూసుకునే అల్లుడు నాకు దొరికాడు. తల్లిలా ఆదరించి అత్తగారు దొరికారు. ఇప్పుడు మా అల్లుడు గారు వస్తున్నారు, మీకు కూడా పరిచయం చేస్తాను. మీకు అల్లుడిని కావాల్సిన వాడిని, నాకే మీ అల్లుడిని పరిచయం చేస్తాను అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. రాధిక గారు, పెళ్ళయ్యాక మొదటిసారి మీ పుట్టింటికి భోజనానికి వెళ్తున్నాం. ఆ సంతోషమే మీలో కనిపించడం లేదు. ఏదైనా సమస్య? అదేం లేదు కైలాష్ గారు. మీరు నాలో సగభాగం అండి. మీరంటే నాకు చాలా ఇష్టం. మీ సంతోషాన్నే కాదు, మీ ప్రాబ్లమ్స్ని కూడా షేర్ చేసుకుని వాటి నుంచి మిమ్మల్ని బయటపడేయాల్సిన బాధ్యత భర్తగా నా మీదుంది. నేను ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఏదైనా చేస్తాను. నచ్చినా నచ్చకపోయినా నా ప్రవర్తన అలాగే ఉంటుంది. సందర్భం కాకపోయినా ఈ సంగతి ఎందుకు చెప్తున్నానంటే,
మీరు బాధపడినా మనసు కష్టపెట్టుకున్నా నేను అస్సలు తట్టుకోలేను. అన్నిటికీ మీకు నేను తోడున్నానని చెప్పడానికే ఇదంతా చెప్పాను. నాన్న, అక్కబావ వచ్చేసారు. అమ్మా బాగున్నారమ్మా? హాయ్ జహాబనా. హాయ్. బాగున్నావు అమ్మా? బాగున్నానమ్మా. బాగున్నారా బాబు? నమస్కారం అండి. రాధిక, నాన్న నా బంగారం. ఎలా ఉన్నారు నాన్న? నిన్ను చూసిన సంతోషంలో కన్నీటి పొర అడ్డుపడి నీ రూపం మసగ్గా కనిపిస్తోందమ్మా. పెంపకం మీద ప్రాణం పెట్టుకుంటే మాట కన్నా ముందు కన్నీళ్లే పలకరిస్తాయి మావయ్య. క్షమించు బాబు, నిన్ను పలకరించకుండా మా అమ్మాయితోనే మాట్లాడుతున్నాను. కన్న మమకారాన్ని అర్థం చేసుకునేవాణ్ణే కాని అల్లుడిని అనే అహంతో అపార్థం చేసుకునే తత్వం నాది కాదు మామయ్య. మీ మంచితనం మాకు తెలుసు జహాబనా. అమ్మ రాధిక, మీ ఇద్దరిని కలవడానికి ఒక ప్రత్యేక అతిథి మీకోసం ఎదురు చూస్తున్నాడమ్మా. ఎవరు నాన్న?
వయసుతో సంబంధం లేని స్నేహితుడు, నా మనసుకి బాగా దగ్గరైన ఆత్మీయుడు. పేరు అమర్. అమర్, మా అల్లుడు గారు కైలాష్. నమస్కారం కైలాష్ గారు. నమస్కారం. మా పెద్దమ్మాయి రాధిక. నమస్కారం రాధిక గారు. మన మధ్యలో పరిచయం లేనట్టు, మనమేదో కొత్తగా కలుస్తున్నట్టు నమస్కారం ఏంటి జెంటల్మెన్? కొన్ని పరిచయాలు పాతవే అయినా కొత్తగా పలకరించేలా చేస్తాయి. కొన్ని తీపి జ్ఞాపకాలు ఉన్నట్టుండి చేదుగా మారి గుండెల్లో గుచ్చుతుంటాయి. ఏంటి, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? మేము కలిసిందే 2-3 సార్లే అయినా జెంటిల్మెన్ మాట తీరులో ఏదో స్పెషాలిటీ కనిపిస్తుంది. ఆ, దగ్గర వాళ్ళ అనిపిస్తుంది. మనకి దగ్గరనుకునే ప్రతిదీ దూరం కావచ్చు. దూరం అనుకుంటే దగ్గరయ్యే అవసరం రావచ్చు. బయట నిల్చున్నారేంటి? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి బాబు, లోపలికి వెళ్దాం. హలో కృష్ణమూర్తి గారు, అర్జెంట్ గా వర్క్ ఉంది, రాగలరా? ఇప్పుడా? ఇప్పుడు కష్టం సార్. మా అమ్మాయి అల్లుడిని భోజనానికి పిలిచాను. అయినా నేను మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను కదా సార్. తీసుకున్నారు సరే అండి, కానీ మీ సంతకాలు కావాలి అర్జెంట్ గా. సంతకం ఏంటి సార్? ఇప్పుడు చాలా మంది ఎంప్లాయీస్ మీ గురించి ఆగున్నారండి. సరే సరే, ఒక 2 అవర్స్ లో వచ్చేస్తాను సార్. అయ్యో సార్, కుదరదండి. మీరు అర్జెంట్ గా వచ్చి సంతకం పెడితే నా ఫైల్ పాస్ అవుతుంది. సార్ ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. ఏమైంది నాన్న? ఏదో అర్జెంట్ సంతకం పెట్టాలంటమ్మా. ఇప్పటికిప్పుడు బ్యాంకుకి రమ్మంటున్నారు. నాకు కుదరదని చెప్పేస్తాను. మామయ్య గారు, ఓకే, ఎంతో ఇంపార్టెంట్ అయితే తప్ప అలా అడగరు. పర్లేదు, మీరు వెళ్ళండి. అది కాదు బాబు. పర్లేదు నాన్న, వెళ్ళిరండి. సరే సార్, ఇప్పుడే వచ్చేస్తున్నాను. సరేనండి. ప్రియా, నా బ్యాగ్ తీసుకురామ్మా. అలాగే నాన్న. అల్లుడు గారు, ఏమనుకోకండి బాబు. నా పని చూసుకొని వెంటనే వచ్చేస్తాను. ఓకే, నో ప్రాబ్లం. నాన్న, నేను వెళ్ళొస్తాను. సరే. పదండి బాబు, లోపలికి వెళ్దాం. అక్క, ఏదైనా మాట్లాడక్క. అక్క, నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. అమర్ గారు మీ పెళ్లికి రాలేదు కదా, అందుకే మీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చారు. అమర్ గారు, ఆ గిఫ్ట్ ని మీ చేతుల మీదుగా మా అక్క బావగారికి ఇవ్వండి.
రాధిక కోసం నేను ప్రత్యేకంగా ఈ గిఫ్ట్ తీసుకున్నాను. ఇద్దరికి ఇలా కలిపి ఇవ్వడం నిజంగా నా అదృష్టం.